హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో ఇప్పుడు మనము ట్రేడింగ్ అనాలిసిస్ చేసుకుందామండి. సో నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ ట్రేడ్ నేను ఒక బై డైరెక్షన్ ప్లేస్ చేయడం జరిగిందండి. సో ఎందుకు బై డైరెక్షన్ ప్లేస్ చేశానంటే, సో మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్న మార్కెట్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసుకున్నాను. ఈ మార్కెట్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ వరకు కంప్లీట్ డౌన్ అయింది. సో ఈ డౌన్ అయిన తర్వాత సో నెక్స్ట్ చూసుకున్న పాయింట్ ఏంటంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ అవుతుంది. అండ్ ఈ అప్ మూవ్ అవుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఈ యొక్క సెల్లర్ బాడీ అబ్జర్వ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ యొక్క సెల్లర్ బాడీ అబ్జర్వ్ చేసుకున్నాను. సో కంపేర్ టు ఫస్ట్ రెడ్తో పోలిస్తే సెకండ్ రెడ్ బాడీ సైజ్ అనేది డిక్రీజ్ చేస్తూ ఇక్కడ ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసిందండి. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది బై తీసుకున్నాను. మార్కెట్ కండిషన్ కూడా అప్లోకి వెళ్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మార్కెట్ అప్ డైరెక్షన్ తీసుకున్నాను. ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో నౌ లెట్ మీ చెక్ ద అనదర్ పేర్. సో ఈ పేర్ చూసుకుంటే, ఈ పేర్లో ఏంటంటే మనకి మార్కెట్ అనేది ఒక కంప్లీట్ అప్ డైరెక్షన్ అనేది వెళ్తుంది. సో ఒకవేళ మనకి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తే నేను ట్రేడ్ అనేది అప్లై చేసుకుంటాను. సో చూద్దాం మనకి ఛాన్సెస్ ఏమైనా దొరుకుతాయేమో. ఓకే, సో ఛాన్స్ అనేది నాకు కనిపించిందండి. సో ట్రేడ్ కూడా నేను ఒక అప్ డైరెక్షన్ తీసుకుంటాను. లెట్స్ సీ. సో ఓకే, సో నేను ఈ క్యాండిల్ అనేది ఒక అప్ డైరెక్షన్ తీసుకున్నాను. సో ఎందుకు అప్ డైరెక్షన్ తీసుకున్నాను? సో ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం మనకి క్లియర్ కట్గా ఒక అప్ డైరెక్షన్ అనేది వెళ్తుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ యొక్క సెల్లర్ తర్వాత నెక్స్ట్ వచ్చిన ఈ సెల్లర్ క్యాండిల్ అనేది దాని బాడీ సైజ్ అనేది డిక్రీజ్ చేసింది. సో డిక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క బయర్ బాడీ అబ్జర్వ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ యొక్క బయర్ బాడీ అబ్జర్వ్ చేసుకున్నాను. సో ఫస్ట్ బయర్ బాడీతో పోలిస్తే ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ఈ బయర్ బాడీ అనేది బాడీ సైజ్ ఇంక్రీజ్ చేస్తూ పైన ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. సో ఈ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ప్లస్ మార్కెట్ కండిషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ క్యాండిల్ అనేది ఒక బై ట్రేడ్ చేశాను. సో ఇలా నాకు ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకే వెళ్తుంది. సో ఇలా ఏంటంటే మనకి లాస్ట్ ఒక 3-4 క్యాండిల్స్ లేదా 5 క్యాండిల్స్ వాటి యొక్క బాడీ ఏం చెప్తున్నాయి, వాటి యొక్క హైస్ ఏం చెప్తున్నాయి, అండ్ మార్కెట్ కండిషన్ ఏం చెప్తుంది, మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది. సో ఇలా ఎవ్రీథింగ్ ఏంటంటే మనం ఇన్ డీటెయిల్గా అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో నో ఐ విల్ చెక్ ద అనదర్ పేర్. సో ఇక్కడ ఏంటంటే అండి, మనం ఎవ్రీథింగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. చాలామంది ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అంటారు, అండ్ ట్రెండ్ లైన్స్ అని చెప్పేసి, హారిజాంటల్ లైన్స్ అని చెప్పేసి ఇలా చాలా గీసుకుంటారు. కానీ ఇక్కడ అందరూ మిస్ చేసే పాయింట్ ఏంటంటే, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని అందరూ మిస్ చేసుకుంటారు అనమాట. సో మార్కెట్ స్ట్రక్చరు ఒక క్యాండిల్ ఏం చెప్తుంది ఏంటి అనేది ఎవరు చూడరు అసలుకి. సో ఆ క్యాండిల్ని చదవడం మనం అర్థం చేసుకుంటేనే మనకి అది అర్థమవుతుంది. క్యాండిల్ చదవకుండా మనము ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తే మనకి అది విన్ అవ్వదు. ఓకే, సో చూడండి, ఈ ట్రేడ్ నేను అనేది ఒక సేల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో ఎందుకు సేల్ ట్రేడ్ ప్లేస్ చేశానంటే, సో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకునే మార్కెట్ ఏంటంటే, మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్గా ఒక డౌన్ డైరెక్షన్ అనేది వెళ్తుంది. ఈ డౌన్ డైరెక్షన్లో ఇక్కడ ఈ బయర్ బాడీ అనేది కంప్లీట్గా వీక్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఈ సెల్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, ఈ సెల్ క్యాండిల్ అనేది ఒక ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్లో వచ్చిందనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్, జస్ట్ లైక్ ఏంటంటే ఒక కంటిన్యూషన్ సైన్ ఈ డౌన్ డైరెక్షన్లో నాకు విక్ ప్రెషర్తో ఏంటంటే నాకు ఒక ప్రెషర్ని క్రియేట్ చేసింది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఒక సెల్ తీసుకున్నాను. సో చూద్దాం మనకి ట్రేడ్ అనేది ఎలా క్లోజ్ అవుతుందో. సో మనకి ఇంకా 9 సెకండ్స్ ఉంది. యా, సో ట్రేడ్ అనేది ఈ ట్రేడ్ కూడా నాకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో చూశారు కదా. సో ఇలా ఏంటంటే మనకి మనకి ముందున్న క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంతో ప్రతి ఒక్క క్యాండిల్ మనం ప్రెడిక్ట్ చేసుకుంటాం అన్నమాట.
సో మీరు కూడా ఇలా క్యాండిల్ అనాలిసిస్ చేయాలి అనుకుంటే గనక నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో నేనేంటంటే మీకు కంప్లీట్‌గా లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తాను. అండ్ నేను అప్రాక్సిమేట్‌లీ ఒక 5-6 వీడియోస్ అనేది నా స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే నేనే పర్సనల్‌గా కాల్ చేసి మాట్లాడటమో, లేదంటే టెలిగ్రామ్ మెసేజ్ చేయడమో నేను చేస్తూ ఉంటాను. సో ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళెవరు కూడా ఒక మంచి సక్సెస్ అనేది చేస్తున్నారండి. సో వాళ్ళలాగా మీరు కూడా ట్రేడింగ్‌లో కోటెక్స్ ట్రేడింగ్‌లో మీరు ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. నాట్ ఓన్లీ కోటెక్స్ ట్రేడింగ్ అండి. ఇది ఫారెక్స్‌కి కానీ, లేదా స్టాక్ మార్కెట్‌కి కానీ ఎవ్రీథింగ్ అన్నిటికీ పనికొస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్‌ని అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అనమాట. సో ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.